అలా బయటికి పోయి అలా బయటకు 10 నిమిషాలు ఆగకుండా డైరెక్ట్ సూర్యుని చూడండి. 10 minutes అలా డైరెక్ట్ సూర్యుని కనురెప్పేయకుండా డైరెక్ట్గా సూర్యుని చూడండి. ఇంక నేను మేము చూడవు, నువ్వు మమ్మల్ని చూడవు. అరే ఈ కనబడుతున్న వెలుగుని అలా 10 minutes చూస్తేనే కష్టమవుతుంది. దాన్ని ఒక గంట చూస్తే ఇంక అంతే సంగతి లేక. ఎల్లింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, వాళ్ళ స్పెడ్స్ వాడకపోతే ఏమవుద్ది? నెక్స్ట్ డేకి వాళ్ళ కళ్ళు కనబడు. ఇన్ని శక్తులు బాగానండి. సూర్యుడిని చూస్తే మన కళ్ళు తట్టుకోలేవు. మనం పని చేస్తున్న ఆ ఏదైతుందో ఆ గ్యాస్ని చూస్తే మన కళ్ళు తట్టుకోలేవు. అరే కనబడుతున్న ఈ సృష్టిలో ఉన్న వీటిని చూస్తేనే మన కళ్ళు పని చేయకపోతే వీటన్నిటికన్నా గొప్ప శక్తి కలిగిన వెలుగులో వసిస్తున్నాడు. వసించడం అంటే ఆయన లైఫ్ కలిగి ఉన్నాడంటే, ఆయన వ్యక్తిత్వం కలిగి, జీవం కలిగి, అమరత్వం కలిగి, ఆయన వసిస్తూ వెలుగుతూ ఆయన బగబగ ఒక ఊహల కందని వర్ణించలేని ఎగ్జాంపుల్ కూడా దొరకని అలాంటి స్థితిగతులు ఉన్న దేవుణ్ణి సింపుల్గా వచ్చేసి నాకు కనబడి నేను నమ్ముతానంటే ఎలా కనబడతాడు? నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కానీ కనబడం మాత్రం మనకు, ఎందుకంటే నువ్వు కనబడవు మాకు. నువ్వు ఆయన్ని అర్థం చేసుకో. ఆయన్ని అర్థం చేసుకోవడానికి అంటే ఈ గాలిని ఎలా అనుభవిస్తున్నావో ఆయన అలా అనుభవించవచ్చు. అంటే ఇది కనబడదు కానీ దాన్ని అనుభవిస్తున్నాం, ఇది కనబడదు దాన్ని పిలుస్తున్నాం, ఇది కనబడదు దానివల్ల బతుకుతున్నాం, కానీ దేవుడు కనబడ్డు అనుభవిస్తాం. దేవుడు కనబడ్డు ఆయన వల్ల ఉనికి కలిగి బతుకుతాం. ఆయన కనబడ్డు ఆయన వల్ల లైఫ్లో భాగమేనంటే వ్యక్తిత్వం కలిగి జీవించే ప్రయత్నం చేస్తాం. ఆయన కనబడ్డు ఆయన అనుభవించగలం.